సముద్రాన్ని మర్చిపోవాలి. ఊరా సముద్రమా, నిర్ణయం మీదే. ఆయన చెప్పింది ప్రజలు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన సముద్ర సమాధి 600 సంవత్సరాలుగా మంచిని మాత్రమే కోరుకుని ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా ఆశ, క్రోధం, పగ, ప్రతీకారం, అసూయని లేకుండా జీవించిన ఒక ప్రాణానికిచ్చే ఉన్నత గౌరవం సముద్ర సమాధి. అదొక ఉత్సవంలా జరుగుతుంది. అలా పవిత్రమైన ప్రాణాన్ని సముద్ర సమాధి చేసేటప్పుడు సముద్ర జీవులన్నీ కలిసి మర్యాద చెల్లిస్తాయి. చేపల వృద్ధి, మత్స్యకారుడి అభివృద్ధిని కాపాడడానికే ఈ నమ్మకాన్ని పాటిస్తారు. ఇది చూపిన మార్గమని ఆ దుష్ట ప్రాణాన్ని సముద్ర సమాధి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. బంగారం పైన ఆశ ఏ ఒక్కరికి రాకూడదని ఆ బంగారాన్ని ఆయన శవం పైన కరిగించిపోశారు. కరిగించిపోసిన బంగారపు వేడిని బోసయ్య ఊరు మొత్తం గ్రహించేలా చేశాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సముద్రం లోపల అడుగుపెట్టిన ఎవరూ కనిపించలేదు. బోస్ ఆత్మ సాలమనయ్య వంశాన్ని ఊరికే వదిలిపెట్టదని ఊర్లో ఎవరూ చార్లెస్ని చేర్చుకోలేదు. అది కూడా విధే అని నేను చార్లెస్ని నాతో ఉంచుకుని నా కొడుకులా పెంచాను. కానీ ఆ పాడుబడిన సముద్రం వాడిని ఊరికే వదల్లేదు. నిన్ను కూడా వదిలిపెట్టదు. భయంగా ఉందయ్యా. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను, ఏం జరిగినా సరే. కింగ్, లేవును రే కాచా లేరా, ఇక్కడ పట్టలేదు. ఏంటే నీకేం కాలేదుగా? వాళ్ళెవరో చూడరా, వెనకాలే వస్తాను. రేపు నీకేం కాదు, నేను చూసుకుంటా. అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? చెప్పండి. 35 ఏళ్లుగా పాటించే పద్ధతేగా ఇది.
ఆకలితో ఉన్న సముద్ర రాక్షసికి మేమిచ్చే బహుమతిరా ఇది. కన్న పిల్లలకు పూజలు పునస్కారాలు చేసి ఈ సముద్రానికి బలి ఇస్తేనే ఆ రాక్షసి ఆకలి తీరుతుంది. దాని రక్తదాహం తీరేంత వరకు ఇది చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. అంటే ఇన్నేళ్ళుగా అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం మేమే. ఊరు జనం ముందు తాట తీస్తే గానీ వీళ్ళకి తిక్క కుదరదు. తీసుకోపో, పోరా. వాళ్ళేం చేస్తారు? ఊరు కోసం సముద్రాన్ని ఇచ్చేశారు. అలాంటిది ఒక అమ్మాయిని ఇవ్వలేరా? థామస్ అయ్యని కాదని నువ్వు ఇక్కడ ఏమీ పీకలేవు. ఇక్కడ ఆయన చెప్పేదే జరుగుతుంది. అటువైపు వాడేమో ఆకలిని అడ్డు పెట్టుకుని బానిసల్లా మార్చి చంపుతున్నాడు. ఇటు చూస్తే మనూరోళ్లే భయాన్ని అడ్డు పెట్టుకుని అమాయకమైన ఆడపిల్లల్ని బలిస్తున్నారు. ఈ ఊరంతా ఇలా ఉండడానికి నీ భయమే కారణం. ఇక ఈ ఊరిని ఎవ్వడూ బాగు చేయలేడు. వీళ్ళు నోరికి వదలకూడదు కింగో. సరే, ఏం చేయమంటావు? అయినా వాళ్ళే చెప్పారుగా, చంపినా కూడా ఇంకొకడు వస్తాడని. కొంచెం తిరగబడ్డా చాలు, ఇందులో నుంచి బయటపడచ్చు. ఇంక ఎన్నాలని మనకంటూ ఓ సముద్రం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఈసారి మనకి వేరే దారి లేదు. సముద్రంలోకి వెళుతున్నాం, చేపల్ని ఏటాడి తీసుకొస్తున్నాం. అప్పుడే ఇదంతా మారుతుంది. హే, చెప్పేది వినరా? నేను చెప్పింది అర్థం కాలేదా? ప్రాణాలతో ఆడుకోవద్దయ్యా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా. ఇప్పటిదాకా సముద్రంలోకి వెళ్ళిన ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు కదా. ఇప్పుడు మాత్రం ఏంట్రా ప్రాణాలతో ఉన్నామా? తిక్కులోల్లా మాట్లాడకు. నేను చెప్పింది అర్థమైందా లేదా? నువ్వు చెప్పే ఈ కథ నా ఊరోడు నమ్మడమే తప్పు. అలాంటిది నన్ను నమ్మమంటున్నావా? దానికి సముద్రంలో పడి చావడమే మేలు. నేను నిర్ణయించుకున్నాను. కానీ ఎలా? రాబర్ట్ బోట్ ని చేపలు బట్టే వల పట్టుకుని ఏలవలేలే ఏలే సంద్రంలోకి నడిసెలుతుండే ఏలవలేలే ఏలే శత్రుముఖ వచ్చేసిండ్రే ఏలవలేలే ఏలే. కింగు వాడి ఫ్రెండ్స్ మన బోట్ లో ఉన్న సరుకుని దొంగిలించారా? ఏంటన్నా నువ్వు అనేది? ఎక్కడున్నా సరే వాడిని లాక్కురండ్రా. వాడి అంత తెలుద్దాం. నేను వస్తున్నా. ఇది మన చర్చి దీపం కదా, దేని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఆడికి ఏది దొంగిలించాలో కూడా తెలియదు. గాడ్సా, ఇక్కడ చేపలు ఏమి లేవురా. ఉత్తరం వైపు వెళ్ళు. వేడికల్లు ఎక్కడ ఉన్నాయో. అసలు ఇది ఏమై ఉంటుంది? మార్టిన్, డిసెంబర్ 3, 1982. తాతయ్య, ఏంటిది? ఇది తీసుకెళ్ళి బేస్మెంట్లో పెట్టు. కింగో, అటువైపు లాంచ్ కనపడుతోందిరా. గాడ్సా, మన సముద్రంలోకి ఎవరు రారు కదా, మరి ఇక్కడ లాంచ్ ఎలా? ఏ కింగో, ఆ లాంచ్ దగ్గర వెళ్ళనా? ఏమంటావు? సరే అయితే.
అక్కడ చూసిన లాంచ్ ఎలా ఇక్కడికి వచ్చింది? దాటొచ్చామనుకుంటా. మనకి మాలినాడు దిక్కు దిశ లేకుండా తీసుకొచ్చాడు. రేయ్ నేను సరిగ్గానే వచ్చాను రా. సింపేవులే, తప్పుడు దిశకి కరెక్ట్గా తీసుకొచ్చావు. రే తప్పుకో.